ఏపీలో గ్రామస్థాయి ఉద్యోగుల నుంచి ముఖ్య కార్యదర్శి వరకు అందరూ బిజీ అంటున్నారు. అత్యవసర ఫైళ్లను చూడటానికి, సందర్శకులను కలవటానికి కనీసం టైం కేటాయించడం లేదు. వారికి నిజంగా అంత పని పెరిగిపోయిందా, లేకపోతే ఏదైనా సాకు చూపించి అలా కానిచ్చేస్తున్నారా? ఓవైపు వీడియో కాన్ఫరెన్స్లు, మరోవైపు టెలికాన్ఫరెన్స్లు, ఇంకోవైపు జిల్లా పర్యటనలు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు గ్రౌండ్ లెవెల్ సిబ్బందికి కూడా తెలిస్తేనే వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లగలమని భావిస్తున్న సీఎం కాన్ఫరెన్సుల్లో అన్ని స్థాయి ఉద్యోగుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. ప్రతి జిల్లా తిరుగుతూ తాను కూడా వివరిస్తున్నారు. సీఎం సదుద్దేశంతోనే ఈ కార్యాచరణ చేపట్టినా ఆయన షెడ్యూల్ జిల్లాలోని ఉద్యోగుల్ని, అధికారులను ఒకంత బిజీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రామ స్థాయిలోని వీఆర్ఓల నుంచి సచివాలయంలో పనిచేసే సెక్రటరీల వరకు ఇదే పరిస్థితి. వారంలో కనీసం 2 గ్రూప్ కాన్ఫరెన్సులు, జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, మంత్రుల టూర్లతో వారంలో అత్యధిక రోజులు సిబ్బంది ఆ పనుల్లోనే ఉండాల్సి వస్తోంది. ఆ పరిస్థితిని ఆసరా చేసుకుని పలువురు సిబ్బంది దైనందిక విధులకు డుమ్మా కొడుతూ పబ్బం గడుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా పని జరగాలి అంటే వారాలు, నెలలు పడుతోంది. అది సహజంగానే పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వ్యవస్థను దారిలో పెట్టేందుకు సీఎం మొదటి నుంచి సీరియస్ గానే దృష్టి సారిస్తున్నారు. అధికారులు, ఉద్యోగులకు దిశానిర్దేశం చేయడానికి మొదటి నుంచి సమీక్షలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. క్రమం తప్పకుండా కలెక్టర్ల సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే వారంలో కనీసం 2 సార్లు టెలివీడియో కాన్ఫరెన్సులతో వివిధ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంచి ఉద్దేశంతో కింది స్థాయి ఉద్యోగుల్ని కూడా భాగస్వాముల్ని చేస్తున్నారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ల పేరుతో అసలుకే ఎసరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారట కొందరు సిబ్బంది. కనీసం 2-3 గంటల పాటు జరిగే ఆ కాన్ఫరెన్సుల్లో అన్ని స్థాయిల ఉద్యోగులు పాల్గొంటున్నారు. మొత్తం 13 జిల్లాల ఉద్యోగులు అందులో భాగస్వాములవుతున్నారు. వందలాది మంది అధికారులు, ఉద్యోగులు కాన్ఫరెన్సులకు సమయం వెచ్చించాల్సి వస్తోంది. అది 2-3 గంటలే జరిగినా పలు చోట్ల అధికారులు ఆ వంకతో రోజంతా పని చేయకుండా కాలక్షేపం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాన్ఫరెన్స్ పేరుతో రోజువారీ కార్యకలాపాలని అటకెక్కిస్తున్నారంటున్నారు. సీఎం కాన్ఫరెన్స్లు పక్కన పెడితే మరోవైపు మంత్రులు, వివిధ శాఖల్లో సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు కూడా అప్పుడప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఇలాంటివి ఏమైనా తగిలితే సిబ్బంది సహజంగానే మరో రోజు వాటికి కేటాయించాల్సి ఉంటుంది. ఇక మంత్రుల పర్యటనలు, సీఎం పర్యటనల వంటివి ఉంటే ఆ డ్యూటీలో ఉండాల్సి వస్తోంది. ఇలా ఏదో ఒక అధికారిక కార్యక్రమంతో వారంలో 4 రోజులు వాటికే కేటాయించాలి. పాలనను గాడిలో పెట్టి పరుగులెత్తించడానికి ప్రభుత్వం ఇదంతా చేస్తుంటే దాన్ని ఆసరా చేసుకుంటున్న సిబ్బంది ఈ కాన్ఫరెన్స్లు, టూర్లను అడ్డం పెట్టుకుని బిజీ అంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో ప్రజలకు సంబంధించిన పనులు, అర్జీల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దానిపై ఏమైనా అంటే తమకు కాన్ఫరెన్స్ ఉందనో, మంత్రి పర్యటనలో ఉన్నామనో అధికారులు, ఉద్యోగులు చెప్తున్నారట. అవకాశం దొరికితే సాకులు చెప్పే కొందరు ఉద్యోగులు మీటింగ్లు, కాన్ఫరెన్స్ల పేరు చెప్తూ ఆఫీసులో కనిపించడమే మానేస్తున్నారట. ఈ వ్యవహారం అంతా పాలనపై రిఫ్లెక్ట్ అవుతుందని కింది స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్నా దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. మొత్తం మీద సర్కారు సదుద్దేశంతో నిర్వహిస్తున్న సమావేశాలు, వీడియో, టెలికాన్ఫరెన్స్లు అవకాశవాదులైన సిబ్బందికి ఆసరాగా మారుతూ మొదటికే మోసం తెస్తుందన్న వాదన వినిపిస్తోంది.